హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇదైతే ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం కదండి, అందుకనే 4వ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. నేనైతే ఈరోజు కూడా ఎప్పటిలాగే ఉపవాసం ఉన్నాను. మొన్న 3వ వారం అయితే కుదరలేదు, అందుకని వీడియో కూడా పెట్టలేదు. ఇంకా పొద్దున్నే లెగిసి 3:30 టైంకి లేచి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. తెలుసు కదా, 6 బయట ముందైతే చేసుకునేది కార్తీక దామోదర పూజ కదా. ఇంకా పూజ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా తెల్లవారుజామున. మామూలుగా అయితే నాకు కుదిరితే 4 వారాలు ఉపవాసం ఉంటానండి, కానీ ఈసారి ఎందుకో ఒక వారం మిస్ అయిపోయింది. ఇంక ఈ వారంతో లాస్ట్ కదా, ఈ వారం కూడా ఉపవాసం ఉన్నాం అనమాట. బయట అయితే ఇంకా అలా ముగ్గు వేసుకుని కార్తీక దామోదరాన్ని పెట్టేసుకుని దీపారాధన చేసుకుంటాం కదా, దీపారాధన అయితే చేసేసుకున్నాం. దీపారాధన అయితే చేసుకున్నాం కదండి. ఇంకా తర్వాత మామూలుగా ముందు విఘ్నేశ్వరుని చేసుకుంటాం కదా, విఘ్నేశ్వరుడికి కూడా పూజ చేసుకున్న తర్వాత దామోదరం కూడా కార్తీక దామోదరం కూడా పూజ చేసేసుకుని హారతి అయితే ఇచ్చేసుకోవాలండి. ఇక్కడైతే మాకైతే చలి స్టార్ట్ అయిపోయిందండి. ఇంక ఈరోజు అయితే ఆ 2 వారాలు చేసిన స్నానం వేరు, ఈరోజు తెల్లవారుజామున చేసిన స్నానం వేరు కదా, అసలు చాలా చలి వేసింది. ఇంకా హారతి అయితే ఇచ్చేసుకున్నాం అండి. హారతి ఇచ్చేసుకున్న తర్వాత హారతి కొండెక్కిన తర్వాత పక్కన ప్లేట్ పెట్టుకున్నాను కదండి, అందులో కూడా వాటర్ పెట్టేసుకుని అందులో కూడా పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసేసుకుని ఇంకా అందులోని దీపాన్ని అయితే వదిలేసుకుంటానండి. నేనైతే చూసారు కదా, ఇలాగా ఈ ప్లేట్లోనే పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ప్రసాదం ఆల్రెడీ అందులోనే వేసేస్తాం కదా, ఇంకా అలాగైతే వదిలేసుకున్న తర్వాత గడప పూజ కూడా అయిపోయిందండి నాకు ఇంట్లోనే. గడప పూజ ఇంకా ఇంట్లో పార్వతీ పరమేశ్వర పూజ కూడా అయిపోయింది. పూలు అయితే చాంతి పూలు దొరకలేదండి, అందుకనే చిన్న పూలు పెట్టాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.